ఇది చాలా ముఖ్యమైన సమయం. పరిశుద్ధాత్ముడు నీకు విడుదల ప్రకటించమని. నువ్వు తాగుబోతువైతే ఇదే చివరి రోజు నీ తాగుడికిక. నువ్వు వ్యభిచారం అయితే ఇదే చివరి రోజు. నీ దేహం పరిశుద్ధపరచబడాలి. నీవు అప్పుల్లో ఉంటే ఇదే చివరి రోజుకి నీవు అప్పు చేయవో నిన్ను అప్పిచ్చే స్థితికి దేవుడు ఆశీర్వదిస్తానంటున్నాడు. నీ పాప బంధకమేదో, నీ విడుదల పొందలేని పాపమేదో, నీ జీవితాన్ని పాడు చేస్తున్న పాపమేదో, నీ సమస్యలతో కృంగిపోతున్న విషయమేదో, ఈ రోజు నీకు ఈ విడుదల ప్రకటించమని ప్రభు చెప్పాడు. కన్నీరు కాడుస్తున్నావా? ఓదార్చాలని ప్రభు వచ్చాడు. మనసులో రోధిస్తున్నావా? ఎవరికి చెప్పుకోలేని బాధలో నీవు ఉన్నావా? నోరు తెరిచి ప్రభువుకు చెప్పండి. మీ 2 చేతులు పరలోకం వైపెత్తి నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, మరొక చక్కటి సమయాన్ని మాకు ఇచ్చినందుకే వందనములు. బంధించబడిన వారికి విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారికి విడుదల, కృంగిన వారికి విడుదల అని నీవు ప్రకటించమన్న మాట ప్రకటిస్తున్నానయ్యా. ఈ సమయంలో తండ్రి, నీ పరిశుద్ధాత్మను మా మీద కుమ్మరించుము నాయన. రోగముతో ఉన్నవారిని స్వస్థపరచుము తండ్రి. తాగుడుకు బానిసలుగా ఉన్నవారిని విడిపించుము నాయన. కుటుంబ సమస్యలతో ఉన్నవారికి విడుదల దయచేయి తండ్రి. సాతానుకు మాలో, మా గృహాలలో చోటు లేకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము తండ్రి. సాతానుకు చేసిన బానిసత్వం చాలయ్యా. నీ సాక్షులుగా బ్రతుకుతామన్న తీర్మానంతో ఇక్కడి నుంచి వెళ్ళడానికి సహాయం చేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుడి యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.